మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము ఆశీర్వాదము. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 24:31. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమగల రాజా, చూచున్న దేవ, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని, వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాత నిబంధన కాలములో సంపదలు దేవుని దీవెనలకు గుర్తు. ఇప్పుడు అలా కాదు. దైవభక్తి కలిగిన వారు చాలామంది పేదరికంలో ఉన్నారు. దేవుని ఎరగిన వారు ధనికులుగా ఉన్నారు. ఆశీర్వాదం అంటే సత్క్రియలు, దేన మనసు, లోబడుట అనే అలంకారం కలిగి ఉండాలి. పరలోక రాజ్యము స్వతంత్రించుకోవాలి అంటే తండ్రి చేత ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించుటకు గల కారణములు: ఆకలిగొన్న వారికి ఆహారము పెట్టుట, దప్పిగొన్న వారికి దాహము తీర్చుట, పరదేశులను రోగులను చేర్చుకోవాలి. యాకోబు దేవునితో పెనుగులాడి ఆశీర్వాదం పొందెను. ఆశీర్వాదం పొందిన యాకోబు మీద యాశావు పగ చల్లారింది. అన్నీ విడిచి దేవుని పాదాలు పట్టుకున్న యాకోబులో క్రీస్తు అనే నక్షత్రం ఉదయించింది. పాతవి పోయి యాకోబు జీవితం నూతనంగా ఇశ్రాయేలుగా మార్చబడెను. యేసయ్య కాలంలో అన్నిటిని విడిచి యేసయ్య వెంట వెళ్ళిన శిష్యులకు కలిగిన లాభం దేవుని రాజ్యానికి వారసులగుట. శిష్యులకు పేదరికము, ఆకలి, విచారము ఉంది, కానీ నిజమైన శాశ్వత దీవెనలు శిష్యులవే. క్రీస్తు కొరకు పాతవి అన్నీ విడిచిపెడితే లోపలికి ఆహ్వానించబడిన మనము దేవుని మెప్పు పొందుతాము. వదిలిపెట్టిన వారికి వేదన, నష్టము, బాధలు కలుగుతాయి. మంచి క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. దేవుని చేత ఆశీర్వదించబడిన రక్షణ మార్గంలో ఉన్న విశ్వాసులు పాప విముక్తిని పొంది దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడుతున్నాము. ఇస్సాకు గెరారులో తన సంపదను వృద్ధి చేసుకుంటూ దీవించబడెను. అతని జీవితం జగడాలు, ఇబ్బందులతో ఉంది. శాంతి కాముకుడైన మనిషి తన పొరుగు వారితో పోట్లాడట కంటే తొలగిపోవడమే మంచిదని ఇస్సాకు ప్రవర్తన మనకు నేర్పిస్తూ ఉంది. ఇస్సాకు వారిపై పగ తీర్చుకోలేదు. శత్రువుల మనసులో దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడని గ్రహించి సమాధానం కోరుకున్నారు. సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. మనలను పరమతండ్రి ఫలించి అభివృద్ధి చెందుడని దీవించెను. ఫలించకపోతే పరమతండ్రికి ఆవేదన. మనము బహుగా ఫలించుట వలన మన తండ్రి మహిమపరచబడును. ఆదాము అవ్వలు ఫలించలేదు. వారి నిమిత్తము భూమి శపించబడింది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయవలెను. మన ఆత్మీయ వెలుగును దేవుడు చూడాలనుకుంటూ ఉన్నారు. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దీవెనలు వెలుగు చుండవలనని, వాటి వెలుగు ప్రకాశించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ఈ సంవత్సరం అంతా ఫలించు చెట్టు వలె ఉండవలను, వెలుగుచున్న దీపాల వలె ఉండవలను. అట్టి గొప్ప కార్యము మన విశ్వాస జీవితంలో ఈ సంవత్సరం అంతా పొందాలంటే ఆత్మఫలములు ఫలించవలను. ఈ నూతన సంవత్సరములో ఆత్మఫలములు కలిగి దేవుని సన్నిధిలో ఆహ్వానింపబడవలెను. మనము పరమ తండ్రి దీవెనలు పొందుదుము గాక. ఆమేన్. మహిమోన్నతుడా, మహిమగల రాజా, చూచున్న దేవ, ఇంతవరకు మాతో మాట్లాడారు కనుక మీ దీవెనలు పొందుకునే అదృష్టాన్ని, భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఆశీర్వదించడానికి వచ్చిన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.